హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. నేను దుబాయ్ నుండి తిరిగి వచ్చినప్పుడు నా భార్య చర్మం కోకిలలా నల్లగా మారిపోయింది. ఆమె ఏదో చౌకైన చర్మం తెల్లబరిచే క్రీమ్ను వాడుతుంది అని మా అమ్మ వెంటనే చెప్పింది. దాంతో నేను కోమల్ని చాలా తిట్టాను. ఆమె మౌనంగా ఉండిపోయింది. నాకు ఆమె ముఖం చూసి అసహ్యం వేయటం మొదలయ్యింది. ఒకరోజు ఇంట్లో అందరూ ఏసీలో కూర్చొని లూడో ఆడుతున్నారు, కానీ కోమల్ అక్కడ లేదు. నేను బయటి నుండి వచ్చినప్పుడు నాకు దాహం వేసింది. నేను కోమల్ను పిలిచాను. ఆమె అక్కడ లేదు. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. నేను నేరుగా టెర్రస్ పైకి వెళ్ళాను. ఆ వేడికి నా తల తిరిగింది. నా ముందు కోమల్ మండే ఎండలో, అమ్మా, కోమల్ ఎక్కడుంది? దయచేసి కోమల్ని పిలువు. నేను నిస్సహాయ స్వరంతో కోమల్ని పిలవమని అమ్మను అడిగాను. నా కళ్ళు ఆమెను చూడాలని తహతహలాడుతున్నాయి, కానీ ఆమె ఎక్కడా కనిపించలేదు. నేను వచ్చి 2 గంటలయ్యింది. నేను అందరినీ కలిశాను. అందరికీ నేను తెచ్చిన గిఫ్ట్లను కూడా ఇచ్చాను, కానీ ఆమె ఇంకా రాలేదు. ఆమెపై నాకు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఎన్ని సంవత్సరాల తర్వాత భర్త విదేశాల నుండి తిరిగి వచ్చాడు అంటే నన్ను చూడటానికి అందరికన్నా మొదటగా ఆమె రావాలి, కానీ ఆమె ఇంకా రాలేదు. నేను తిరిగి వచ్చినందుకు ఆమెకు కనీసం కొంచెమైనా సంతోషం లేదా? ఈ ఆలోచనే నా గుండెను బాధ పెట్టడానికి సరిపోయింది. అప్పుడు నేను అమ్మని ఆమెని పిలవమని అడిగాను. నా మాట విని అమ్మ వదినలు నవ్వటం మొదలుపెట్టారు. నేను ఆశ్చర్యంగా వారి ముఖాలను చూడటం మొదలుపెట్టాను. ఏమయ్యింది? నా మాటలు విని మీరందరూ ఎందుకు నవ్వుతున్నారు? నేను ఇన్ని సంవత్సరాల తర్వాత విదేశాల నుండి తిరిగి వచ్చాను. నేను మీ అందరినీ కలవటానికి ఎంత ఆతృతగా ఉన్నానో, నా భార్యను కూడా కలవటానికి అంతే ఆతృతగా ఉన్నాను అన్నాను. నా మాటలు వినగానే అమ్మ మరియు వదిన నవ్వటం మొదలుపెట్టారు. నేను కొంచెం ఆశ్చర్యపోయాను. నా భావోద్వేగాలను అదుపు చేసుకుంటూ చాలా కష్టంతో ఈ సాకును ఆలోచించాను. అమ్మ వదినలు మళ్ళీ నవ్వటం మొదలుపెట్టి, నువ్వు నీ భార్యను కలవటానికి ఎంతగానో ఆరాట పడుతున్నావని మేము నవ్వటం లేదు, కానీ నువ్వు కనీసం ఆమెను గుర్తుపట్టలేకపోయావు అని నవ్వుతున్నాము అన్నారు. నువ్వు చాలా కాలంగా విదేశాలలో ఉంటున్నావని అందరికీ తెలుసు, కానీ సొంత భార్యనే మర్చిపోయేంత బలహీనమైనదా నీ జ్ఞాపక శక్తి అని చెప్పి వదిన మళ్ళీ గట్టిగా నవ్వటం మొదలుపెట్టింది. నేను ఆశ్చర్యపోయి ఒక్క క్షణం ఆమె ముఖం వైపు చూస్తూ ఉండిపోయాను. సరిగ్గా అదే క్షణంలో నా కళ్ళు ఎదురుగా నిలబడి ఉన్న అమ్మాయిపై పడ్డాయి. బహుశా ఆమె పని మనిషి అయి ఉంటుంది అని అనుకున్నాను. ఆమె నెమ్మదిగా వంటగది వైపు నడిచింది. ఒక్క క్షణం ఉలిక్కిపడ్డాను. ఆమె ముఖం నాకు పరిచయం ఉన్నట్లుగా అనిపించింది. నా మెదడులో హఠాత్తుగా ఏదో పేలిపోయినట్లు అనిపించింది. అప్పుడు వదిన నా వైపు అర్థవంతమైన కళ్ళతో చూస్తూ ఇలా అంది, అవును, ఈమె కోమల్. ఆమెను నువ్వు గుర్తుపట్టలేకపోయావు అని చెప్పగానే ఆమె ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండగా నేను నేరుగా నా తల్లి వైపు చూసి ఇలా అన్నాను, అమ్మా, కోమల్కి ఏమయ్యింది అని అడిగాను. అప్పుడు అమ్మ చాలా నిర్లక్ష్యంగా, నీ భార్య ఎప్పుడు ఏ క్రీములు పడితే ఆ క్రీములు రాసుకుంటూ ఉంటుంది, అందుకే ఎండకు కమిలిపోయి ఆమె చర్మం ఇలా అయిపోయింది. నేను ఆమెకు చాలాసార్లు చెప్పాను, కానీ ఆమె నా మాట వినలేదు. నేను నా భర్త సంపాదించే డబ్బును వాడుకుంటున్నాను. నేను మిమ్మల్ని డబ్బు అడిగితే అప్పుడు మీరు వద్దు అని చెప్పండి అంది. పెద్దల మాట వినకపోవటం వల్ల వచ్చిన ఫలితం చూడు, తన చర్మాన్ని పూర్తిగా పాడు చేసుకుంది అని చెబుతూ అమ్మ నవ్వటం మొదలుపెట్టింది. వదినలు కూడా అమ్మకు మద్దతు ఇవ్వటం మొదలుపెట్టారు. నాకు కోమల్ మీద చాలా కోపం వచ్చింది. అయినా తనకు ఇంత చౌకైన చెడ్డ క్రీములు వాడాల్సిన అవసరం ఏమిటి? ఆమె రంగు ఇప్పటికే చాలా తెల్లగా ఉంది. ఆమెకు ఏ క్రీమ్ అవసరం లేదు. నేను పంపిన డబ్బంతా ఈ వస్తువులకే ఖర్చు పెట్టినట్లు ఉంది. ఒకవేళ ఆమె తన తిండి పానీయాల విషయంలో జాగ్రత్త తీసుకొని సమతుల్యమైన ఆహారం తీసుకొని ఉంటే ఆమె రంగు చాలా బాగా ఉండేది, మరియు నేను నా మనసులో ఊహించుకున్నంత అందంగా కనిపించేది. ఆమె నాకు నీళ్లు ఇవ్వటానికి వచ్చినప్పుడు
నా మనసులో ఆమెను ఒక పని మనిషి అనుకొని ఆమెను పట్టించుకోలేదు. ఏదేమైనా నా కోపాన్ని అణుచుకొని లేచి గదిలోకి వచ్చాను. గదిలోకి వచ్చాక బెడ్ మీద కూర్చున్నాను. నా మనసులో ఒక వింత అలజడి మొదలయ్యింది. ఎన్నో ఏళ్లుగా కోమల్ రూపాన్ని నా హృదయంలో పదిలపరుచుకున్నాను. పరాయి దేశంలో ఒంటరిగా అనిపించిన రోజుల్లో ఆమె జ్ఞాపకం నాకు ఓదార్పునిచ్చేది. ఆమె చిరునవ్వు, ఆమె తెల్లని ఛాయ, ఆమె సిగ్గుతో కూడిన చూపులు అన్నీ నా మనసులో ఒక కలలా భద్రంగా ఉండేవి. నేను తిరిగి వచ్చినప్పుడు ఆమె నన్ను తిరిగి అదే విధంగా స్వాగతిస్తుంది అని నేను అనుకున్నాను. బహుశా ఆమె కళ్ళు కన్నీళ్లతో తడిసిపోతాయని, బహుశా ఆమె నన్ను కౌగిలించుకుంటుందని అనుకున్నాను. కానీ ఇక్కడంతా తలక్రిందులయ్యింది. నేను ఆమెను కనీసం గుర్తు కూడా పట్టలేకపోయాను. ఇది ఆలోచిస్తుంటే నా నిర్లక్ష్యం మీద నాకే కోపం వస్తుంది. కొంతసేపటికి కోమల్ గదిలోకి వచ్చింది. ఆమె నెమ్మదిగా నడుస్తూ వచ్చి తలుపు దగ్గర ఆగింది. ఆమె కళ్ళు నా వైపు ఫిర్యాదు చేస్తున్నట్లుగా చూశాయి. ఆమె గొంతు తగ్గించి ఇలా అంది, ఏమండి, నేను నల్లబడ్డాను అని ఒప్పుకుంటున్నాను. కానీ అంత మాత్రాన మీరు నన్ను అస్సలు గుర్తుపట్టలేకపోయారా అని అడిగేటప్పుడు ఆమె ముఖంలో విచారం మరియు గర్వం రెండూ ఉన్నాయి. కానీ నాకొక వింతైన చిరాకు కలిగింది. నేను ఆమె వైపు కోపంగా చూసి ఇలా అన్నాను, ఇదంతా నీ తప్పే. దానికి తోడు అనవసరంగా రచ్చ చేస్తున్నావా? అయినా ఏం అవసరం వచ్చిందని అన్ని క్రీములు వాడావు? నీ ముఖాన్ని పాడు చేసుకున్నావు. ముందు నుంచే నీ రంగు చాలా తెల్లగా ఉండేది. ఆడవాళ్ళు ఎంత కృతజ్ఞత లేనివారు కదా. వారికి ఎంత దొరికినా అది తక్కువే అనిపిస్తుంది అన్నాను. నా మాటలు విని కోమల్ మౌనంగా ఉండిపోయింది. ఆమె తలదించుకొని నేలవైపు చూడటం మొదలుపెట్టింది. గదిలో కొన్ని క్షణాల పాటు నిశ్శబ్దం నెలకొంది. నేను కోపంతో మంచం మీద పడుకొని ముఖం పక్కకు తిప్పుకున్నాను. నా మనసు బాగా డిస్టర్బ్ అయిపోయింది. నేను కోమల్తో ఉండాలని, తనతో గడిపే ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి అని ఆలోచించుకుంటూ ఎంతో ఆతృతగా ఇంటికి తిరిగి వచ్చాను. కానీ నా కలలన్నీ మట్టిలో కలిసిపోయినట్లు అనిపించింది. నా మనసు ఆమె వైపు చూడటానికి కూడా ఇష్టపడలేదు. గదిలో ఒక చిన్న శబ్దం వినిపించింది. కోమల్ అల్మారా దగ్గరికి వెళ్ళి నిశ్శబ్దంగా నా బట్టలు సర్దటం ప్రారంభించింది. అప్పుడప్పుడు ఏదో చెప్పాలనుకుంటున్నట్లుగా నా వైపు చూసి మళ్ళీ ఆగిపోయేది. ఆమె ఏడుస్తుంది అని నేను గ్రహించగలిగాను. కానీ వెనక్కి తిరిగి చూడటం సరికాదని నాకు అనిపించింది. నాలో గర్వం, కోపం, అసూయ కలగలిసి ఒక వింత భావన కలిగింది. ఆమెకు తన పూర్వ సౌందర్యం ఎందుకు తిరిగి రాలేదు అని నేను ఆశ్చర్యపోయాను. నేను ఆమెను ఎంతగా మిస్ అవుతున్నానో ఆమెకు తెలియదా అని ఆలోచిస్తూ ఉన్నాను. కొన్ని క్షణాల తర్వాత ఆమె ధైర్యం కూడగట్టుకొని ఇలా చెప్పింది, బహుశా మీకు తెలిసి ఉండకపోవచ్చు, ఇక్కడి పరిస్థితులు మునుపటిలా లేవు. మండే ఎండలో పని చేయాల్సి ఉంటుంది. ఇంటి పనులు కూడా చాలా ఎక్కువైపోయాయి. అత్తయ్య గారికి కూడా తరచుగా ఒంట్లో బాగుండటం లేదు. నేను భారమైన మనసుతో అన్నిటినీ నిశ్శబ్దంగా చెక్కబెడుతూ వచ్చాను అంటూ ఆమె నెమ్మదిగా తన వేళ్లను తిప్పుతూ చెప్పింది. నేను క్రీమును ఎందుకు రాశాను అంటే మీకు అందంగా కనపడాలని, మీరు సంతోషంగా ఉండాలి అని. నేను మునుపటిలా అందంగా లేనని మీరు భావించకూడదని అనుకున్నాను. ఆమె గొంతు వణికింది. నేను మొదటిసారి ఆమె వైపు జాగ్రత్తగా చూశాను. నిజానికి ఆమె ముఖం బాగా అలసిపోయినట్టుగా కనిపించింది. కళ్ళ కింద నల్లటి వలయాలు, చేతులు గరుగ్గా ఉన్నాయి. కానీ నేను వెళ్ళిపోకముందు ఉన్న అదే పాత ప్రేమ ఆమె కళ్ళల్లో కనిపించింది. ఒక్క క్షణం నా మనసు కరిగిపోయింది. కానీ నేను ఆ విషయం తనకి తెలియనివ్వలేదు. అహంకారం ఇంకా నాపై రాజ్యం ఏలుతూనే ఉంది. కోమల్ మెల్లగా ఇలా అంది, ఏమండి, గుర్తుందా? మీరు వెళ్తున్నప్పుడు త్వరగా తిరిగి రమ్మని నేను చెప్పాను. అప్పుడు మీరు, ఇది కేవలం కొన్ని సంవత్సరాల విషయమే, తర్వాత మనం కలిసి ఉంటామని మీరు చెప్పారు. కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ పరిస్థితులన్నీ మారుతూ వచ్చాయి. నేను కూడా మారిపోయాను. బహుశా కాలం అన్నిటినీ మార్చేసిందేమో. తన మాటల్లో ఎటువంటి ఫిర్యాదు లేదు, ఆరోపణలు లేవు.
కేవలం పదునైన నిజం మాత్రమే ఉంది. నేను సమాధానం ఇవ్వలేదు. గదిలో ఫ్యాన్ తిరుగుతున్న శబ్దం ప్రతిధ్వనిస్తుంది. గడిచిన రోజులు నా మనసులో మెదులుతూ ఉన్నాయి. ఆ రోజుల్లో మేము చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. చిన్న చిన్న విషయాలకే గొడవపడి మళ్ళీ కలిసిపోయేవాళ్ళం. కేవలం రంగు మారినంత మాత్రాన అంతా నిజంగా మారిపోతుందా? కేవలం రూపంలో వచ్చిన మార్పు నిజంగా అన్నిటినీ మార్చేస్తుందా? ఈ ప్రశ్న నా మనసును తీవ్రంగా తాకింది. కానీ దాన్ని అంగీకరించటానికి నేను సిద్ధంగా లేను. కోమల్ వచ్చి నెమ్మదిగా మంచం మూలలో కూర్చొని, ఏమండి, నేను ప్రతిరోజు మీకోసం ఎదురు చూసేదాన్ని. మీ ఫోటోను చూస్తూ ఉండేదాన్ని. మీరు వచ్చినప్పుడు నన్ను చూసి బహుశా సంతోషిస్తారేమో అనుకున్నాను. కానీ ఈరోజు మీరు నన్ను గుర్తుపట్టనప్పుడు నన్ను నేను కోల్పోయినట్లుగా అనిపించింది. ఆమె గొంతులో ఒక శూన్యం ఏర్పడింది. ఆమె మౌనంగా ఉండిపోయింది. ఆ మాటలతో నా గుండెలో ఏదో తెలియని బాధ కలిగింది. కానీ నేను కఠినమైన స్వరంతో, ఇక నీ నస ఆపు, నేనిప్పుడు నిద్రపోవాలి అన్నాను. ఆమె నిశ్శబ్దంగా లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడింది. సాయంత్రం అవుతుంది. గదంతా ఒక మృదువైన వెలుగుతో నిండిపోయి ఉంది. ఆమె నీడ గోడపై పడుతుంది. బహుశా సమస్య ఆమె మారడంలో కాదు, నా అంచనాలలోనే ఉందేమో అని అకస్మాత్తుగా నాకు అర్థమయ్యింది. నేను కళ్ళు మూసుకొని పడుకున్నాను. కానీ నాకు నిద్ర పట్టడం లేదు. నా గుండెల్లో కోపం, గందరగోళం మరియు చెప్పలేని అశాంతి కూడా ఉన్నాయి. అప్పుడు నాకు కోమల్ని నా దగ్గరికి పిలవాలి అనిపించింది. కానీ నా ఈగో అడ్డుపడింది. ఆమె మీద నాకు చాలా కోపం వచ్చింది. అది అంత త్వరగా ఎలా తగ్గుతుంది? ఈ కథ ఇక్కడితో ముగియదని నాకు తెలుసు. మా ఇద్దరి మధ్య ఉన్న బంధం విచ్ఛిన్నమయ్యింది. కానీ బహుశా అది ఇంకా పూర్తిగా ముక్కలైపోలేదు. కోమల్ నిశ్శబ్దంగా నిలబడి ఉంది. మరియు ఇన్ని సంవత్సరాల దూరం మా ఇద్దరిని ఎంతగా మార్చేసిందో అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. గదంతా నిశ్శబ్దంగా మారిపోయింది. శ్వాస తీసుకుంటున్న శబ్దం ప్రతిధ్వనిస్తుంది. విదేశాల నుండి తిరిగి రావటం సులభమే, కానీ మనసుల మధ్య దూరాన్ని తగ్గించటం అంత సులభం కాకపోవచ్చు అని నేను మొదటిసారిగా గ్రహించాను. మరుసటి రోజు నుండి మా మధ్య ఒక నిశ్శబ్దపు గోడ నిర్మించబడినట్లు అనిపించింది. కోమల్పై ఎక్కువ శ్రద్ధ పెట్టకూడదు అని నేను నా మనసులో నిర్ణయించుకున్నాను. బహుశా ఈ విధంగా అయినా నా కోపం తగ్గుతుందని, లేదా నేను కలత చెందుతున్నాను అని ఆమె స్వయంగా అర్థం చేసుకుంటుంది అని నేను అనుకున్నాను. ఉదయం నేను కళ్ళు తెరిచి చూసేసరికి ఆమె మంచం మీద ఉండేది కాదు. ఆమె ఉదయాన్నే నిద్రలేస్తుంది అని నాకు తెలుసు. ఆమె ముందు నేరుగా డాబా మీదికి వెళ్తుంది. అక్కడ ఇంటి పనులు ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు పాత్రలు కడుగుతున్న శబ్దం, కొన్నిసార్లు పైనుంచి వస్తున్న చిన్న దగ్గు శబ్దం వినిపించేది. కానీ నేను వాటన్నిటినీ పట్టించుకోకుండగా గదిలో పడుకొని ఉండేవాడిని, లేదా నా మొబైల్లో వర్క్ చేసుకుంటూ ఉండేవాడిని. అమ్మ టీ తెచ్చినప్పుడు నాకిష్టం లేకపోయినా టీని తాగేవాడిని. కోమల్ నా ముందుకు వచ్చినప్పుడు ఆమె నిశ్శబ్దంగా పని చేసుకునేది. కొన్నిసార్లు నీళ్లను ఉంచేది, కొన్నిసార్లు టిఫిన్ని పెట్టేది. ఆమె వైపు చూడకుండగానే నేను కేవలం అవును లేదా సరే అని చెప్పేవాడిని. ఆమె కళ్ళు ఏదో వెతుకుతున్నట్లుగా అనిపించేవి. కానీ నా ఉదాసీనతను చూసి ఆమె నిశ్శబ్దంగా తిరిగి వెళ్ళిపోయేది. కొన్నిసార్లు ఆమె మౌనం నన్ను కలవరపెట్టేది. కానీ నా మొండితనాన్ని నేను వదులుకోలేకపోయాను. ఒకరోజు మధ్యాహ్నం నేను బయటికి వెళ్ళటానికి సిద్ధమవుతున్నాను. కోమల్ చిన్న స్వరంతో ఇలా అంది, ఏమండి, ముందు తినండి, తిని ఆ తర్వాత వెళ్ళండి అంది. ఆమె వైపు చూడకుండగానే నేను నాకు ఆకలిగా లేదు అని చెప్పాను. బహుశా ఆమె ఏదో చెప్పాలనుకుంది, కానీ ఎందుకో ఆగిపోయింది. నేను బూట్లు వేసుకొని తలుపు గట్టిగా వేసి బయటికి వెళ్ళిపోయాను. సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఆమె ఇంకా నిశ్శబ్దంగా పని చేస్తూనే ఉంది. ఎలాంటి ఫిర్యాదు కానీ ప్రశ్నలు కానీ లేవు. ఈ నిశ్శబ్దం నా కోపాన్ని మరింత వింతగా మార్చింది. కొన్నిసార్లు నేను కావాలని టెర్రస్ పైకి వెళ్లకుండా ఉండేవాడిని. ఆమె అక్కడ ఎండలో పని చేస్తుంది అని నాకు తెలుసు, కానీ అదంతా ఆమె బాధ్యత అని నాకు నేను సర్ది చెప్పుకున్నాను. నేను స్నేహితులతో సమయం గడపటం మొదలుపెట్టాను. నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు
అమ్మ మరియు వదిన కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు. కానీ కోమల్ మాత్రం ఎక్కడో ఒక చోట పనిలో నిమగ్నమై ఉండేది. ఇంట్లో ఆమె ఉనికి ఇప్పుడు ఒక నీడలా అనిపించేది. ఆమె ప్రతి చోట ఉండేది కానీ నా హృదయానికి మాత్రం దగ్గరగా ఉండేది కాదు. ఒకరోజు సాయంత్రం నేను టీవీ చూస్తుండగా కోమల్ వచ్చి మెల్లగా టీ చెయ్యనా అని అడిగింది. నేను చల్లని స్వరంతో నీకు చెయ్యాలనిపిస్తే చెయ్యి అన్నాను. ఆమె నిశ్శబ్దంగా వంటగదిలోకి వెళ్ళింది. కొద్దిసేపటి తర్వాత ఆమె టీ తీసుకొని వచ్చినప్పుడు కప్పులోని టీ నా చేతుల్లో నుంచి కొంచెం ఒలికిపోయింది. నేను చిరాకుగా నువ్వు ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యలేవా అన్నాను. ఆమె ఆశ్చర్యంతో వెనక్కి జరిగి క్షమించండి అంది. ఆమె గొంతులో వివరణ కానీ క్షమాపణ కానీ లేదు. కేవలం ఒక రకమైన అలసట ఉంది. అది నన్ను ఒక్క క్షణం నిశ్శబ్దం చేసింది. కానీ వెంటనే నేను చూపు తిప్పుకున్నాను. నేను నా బట్టలు అడిగినప్పుడు రెండవ సంఘటన జరిగింది. బహుశా పై అంతస్తులో ఆమె పనిలో నిమగ్నమై ఉండటం వల్ల బట్టలు తేవటానికి కాస్త సమయం పట్టి ఉంటుంది. నేను ఉండబట్టలేక గట్టిగా అరిచాను. నీకు వినపడటం లేదా అనగానే ఆమె హడావిడిగా మెట్లు దిగి కిందికి వచ్చి బట్టలను నా ముందు పెట్టింది. ఆమె ముఖమంతా చెమటలతో తడిసిపోయింది. నేను ఆమె వైపు చూస్తూ వెటకారంగా ఇలా అన్నాను. ఇంటి పనులతో అంత బిజీగా ఉన్నావా? కనీసం నీ భర్త మాట కూడా నీకు వినపడటం లేదా? ఆమె తల వంచుకొని మెల్లగా ఏమండి, ఇంకోసారి ఆలస్యం చెయ్యను అని చెప్పి మౌనంగా వెళ్ళిపోయింది. అందుకే ఆమె మౌనం కొన్నిసార్లు నాకు చిరాకు తెప్పించేది. ఆమె సమాధానం చెప్పాలని, వాదించాలని నేను కోరుకునేవాణ్ణి. ఎందుకంటే అప్పుడైనా నా కోపం బయటకు వచ్చేది. కానీ ఆమె ప్రతిసారి మౌనంగానే ఉండేది. ఇక ఏమీ మాట్లాడకూడదని నిర్ణయించుకున్నట్లుగా. ఆమె ముఖంలో ఒక వింతైన గంభీరత వచ్చింది. ఇంతకుముందు ఆమె నవ్వేది, చిన్న చిన్న విషయాలకు చిరునవ్వులను చిందించేది. కానీ ఇప్పుడు ఆమె పెదవులు చాలా సమయం మూసుకొనే ఉండేవి. రోజులు గడిచాయి. ఇంట్లో అంతా మునుపటిలాగే జరుగుతుంది అని నాకు అనిపించింది. కానీ మా మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఆమె ఎలా పనిచేస్తుందో చూడటానికి నేను ఎప్పుడూ డాబా మీదికి వెళ్ళలేదు. నేను పట్టించుకోకూడదు అని నిశ్చయించుకున్నాను. కానీ కొన్నిసార్లు రాత్రిపూట డాబా మీద సామాన్లు పెట్టే శబ్దం విన్నప్పుడు నా గుండెలో ఒక చిన్న బాధ కలిగేది. దాన్ని నేను వెంటనే అణిచివేసుకునేవాణ్ణి. ఒక రాత్రి నేను ఆలస్యంగా గదిలోకి వచ్చేసరికి కోమల్ అప్పటికే నిద్రపోతుందో లేకపోతే నిద్రపోయినట్లు నటిస్తుందేమో. ఆమె చేతుల మీద చిన్న చిన్న మచ్చలు ఉన్నాయి. అవి బహుశా పని చేయటం వల్ల ఏర్పడి ఉండవచ్చు. నేను ఒక్క క్షణం ఆమెను జాగ్రత్తగా చూసి తర్వాత నా చూపును తిప్పుకున్నాను. నా మనసులో ఒక వింతైన అశాంతి అలుముకుంది. కానీ ఇదంతా తాత్కాలికమే అని నాకు నేను సర్ది చెప్పుకున్నాను. క్రమంగా మా ఇద్దరి మధ్య చిన్న చిన్న సంభాషణలు కూడా లేకుండా పోవటం మొదలయ్యింది. ఆమె ఉదయాన్నే లేచేది, టెర్రస్ పైకి వెళ్ళేది, రోజంతా పనిచేసేది మరియు రాత్రి నిశ్శబ్దంగా నిద్రపోయేది. నేను ఆమె దగ్గర ఉన్నా కూడా ఆమెకు దూరంగా ఉండేవాడిని. కొన్నిసార్లు ఆమె మరిచిపోయిందేమో అని నాకు అనిపించేది. కానీ బహుశా నేను ఆమె హృదయ ద్వారాలను మూసేశానేమో అని నా అంతరాత్మ చెప్పేది. కానీ నా అహం ఎంత బలంగా ఉందంటే నేను ఆ మాట వినటానికి కూడా సిద్ధంగా లేను. రోజులు ఇలాగే గడిచిపోయాయి. ఆమెను చూసినా కూడా పట్టించుకోకుండా ఉండటం నేను నేర్చుకున్నాను. ఆమె కూడా నన్ను పట్టించుకోకుండా ఉండటం నేర్చుకుంది. నా ప్రవర్తనను తను మౌనంగా అంగీకరించటం మొదలుపెట్టింది. కానీ ఆ మౌనాలే కొన్నిసార్లు మాటల కన్నా గట్టిగా మాట్లాడతాయి అని, లోతుగా గాయపరుస్తాయి అని నాకు అస్సలు తెలియదు. ఒకరోజు ఆ మౌనమే అన్నిటినీ మార్చేస్తుంది అని నాకు అర్థమయ్యింది. ఒకరోజు మధ్యాహ్నం మండుటెండలో సూర్యుడు భగభగా నిప్పులు కురిపిస్తున్నాడు. ఈరోజు మొదటిసారిగా ఎందుకు పైకి వచ్చానో నాకే తెలియదు. బహుశా నా గుండెల్లోని అశాంతి నన్ను అటువైపు లాగిందేమో, లేదా రోజు రోజుకి ముదురుతున్న నిశ్శబ్దమే కారణమేమో. నేను టెర్రస్ తలుపులు తెరవగానే వేడి గాలి ఒక్కసారిగా నా ముఖానికి తగిలింది. కొన్ని క్షణాల పాటు ఊపిరి తీసుకోవటం కష్టమయ్యింది. నా అడుగులు అక్కడే ఆగిపోయాయి. కోమల్ నాకు ఎదురుగా పొయ్యి దగ్గర కూర్చొని ఉంది. ఆమె ముఖం చెమటతో తడిసి ఉంది. చేతుల నిండా పిండి ఉంది.
కళ్ళు కూడా నీళ్లతో నిండి ఉన్నాయి. ఎవరో నిప్పులతో ఒక వలయం సృష్టించినట్లుగా ఆమెపై సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆమె ఆగకుండగా ఒకదాని తర్వాత ఒకటి నిశ్శబ్దంగా రొట్టెలను కాలుస్తూ ఉంది. ఆమె నుదుటిపై చెమట బిందువులు ధారగా కారుతున్నాయి. కానీ ఆమె తన కొంగుతో పదే పదే తుడుచుకొని తిరిగి పనిలో నిమగ్నమయ్యింది. నేను కొన్ని క్షణాల పాటు ఆమె వైపు చూస్తూ ఉండిపోయాను. అకస్మాత్తుగా నాకు ఊపిరి ఆడనట్లుగా అనిపించింది. నేను 2 అడుగులు ముందుకు వెయ్యగానే ఆ వేడికి నా తల తిరగటం మొదలయ్యింది. నేను గోడను ఆసరాగా తీసుకున్నాను. కోమల్ నన్ను ఆశ్చర్యంగా చూసి వెంటనే లేచి నిలబడింది. ఆమె కళ్ళల్లో భయం ఉంది. ఏమండి, మీరిక్కడికి ఎందుకొచ్చారు? చాలా వేడిగా ఉంది. త్వరగా కిందికి వెళ్ళండి అని ఆమె అంది. ఆ క్షణంలో మొదటిసారిగా ఆమె స్వయంగా ఈ మంటల్లో కాలిపోతున్న నా గురించి ఆందోళన చెందుతుంది అని నేను గ్రహించాను. మాటలు నా గొంతుల్లోనే ఇరుక్కుపోయినట్లుగా అనిపించాయి. నేను చుట్టూ చూశాను. డాబా మీద ఏ నీడా లేదు. ఆమె రోజంతా ఇదే పని చేస్తూ ఉండాలి. అందుకే తన చర్మం నల్లగా మారిపోయింది. అదే కోమల్ని కొన్ని రోజుల క్రితం నేను పని మనిషి అనుకున్నాను. నా గుండె అకస్మాత్తుగా ఒక వింతైన సిగ్గుతో నిండిపోయింది. అమ్మ మాటలు నా చెవుల్లో మారుబ్రోగాయి. నీ భార్య క్రీములు రాసుకొని రాసుకొని తన చర్మాన్ని పాడు చేసుకుంది అంది. కానీ ఇక్కడ నిజం వేరే ఉంది. ఈ రంగు క్రీముల వల్ల కాదు, ఎండ, వేడి మరియు కఠోర శ్రమ వల్ల వచ్చింది. ఆ చర్మం త్యాగానికి, బాధ్యతకు ప్రతీక. కోమల్, నువ్వు ఈ ఎండలో ప్రతిరోజు ఇక్కడే పనిచేస్తావా అని అడిగాను. ఆమె చిరునవ్వు నవ్వి, అవును, ఇల్లు పెద్దది, అందరి కోసం వంట చేయాల్సి ఉంటుంది, అలవాటైపోయింది. అత్తయ్యకు ఆరోగ్యం సరిగ్గా ఉండదు. మీ వదినకు పిల్లలతోనే సరిపోతుంది. కాబట్టి ఇంటి పని, వంట పని నా ఒక్కదానిపై పడింది అంది. ఆమె పెదవులపై చిరునవ్వు ఉంది. కానీ ఆమె కళ్ళల్లో అలసట స్పష్టంగా కనపడుతూ ఉంది. నా లోపల ఒక గోడ కూలిపోతున్నట్లుగా అనిపించింది. నేను ఆమెను ఆట పట్టించిన తీరు, ఆమెను పట్టించుకోకుండా నేను ప్రవర్తించిన తీరు నాకు గుర్తుకు వచ్చింది. ఆమె మౌనాన్ని బలహీనతగా ఎలా పొరబడ్డాను, ఆమె అదంతా మౌనంగా ఎలా భరించిందో ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది. అకస్మాత్తుగా ఆమె చేతుల్లో నుండి రొట్టె జారిపోయింది. నేను వెంటనే ఆమె చేతిని పట్టుకున్నాను. ఆమె అరిచెయ్యి వేడిగా ఉంది మరియు ఆమె వేళ్లపై చిన్న చిన్న కాలిన గాయాల గుర్తులు ఉన్నాయి. నా గుండెల్లో సూది గుచ్చుకున్నట్లుగా అనిపించింది. ఇదంతా ఎప్పటి నుండి జరుగుతుంది అని నేను గొంతు తగ్గించి మెల్లగా అడిగాను. ఆమె తల దించుకొని నేలవైపు చూస్తూ, మీరు వెళ్ళినప్పటి నుండి ఇంటి పనులు పెరిగాయి. మీరు తిరిగి వస్తే అంతా సులభమవుతుంది అని నేను అనుకున్నాను. ఆమె చెప్పిన ఆ సాధారణ మాటలు నన్ను తీవ్రంగా తాకాయి. కానీ ఒక్క మాట నన్ను లోలోపల కుదిపేసింది. నేను విదేశాలలో ఏళ్ల తరబడి కష్టపడి పనిచేశాను. కానీ ఇక్కడ ఆమె ఒంటరిగా అన్నీ చక్కబెడుతుంది. నేను ఆమె వైపు చూశాను. ఆమె రంగు మారి ఉండవచ్చు. కానీ ఆమె కళ్ళల్లో మాత్రం మొదటి రోజు నాడు చూసిన ఆ ప్రేమ అలాగే ఉంది. నా పెదవులు వణికాయి. కోమల్, నేను తప్పు చేశాను అనగానే ఆమె నా వైపు ఆశ్చర్యంగా చూసింది. నేను నిన్ను అర్థం చేసుకోవటానికి బదులుగా నిన్ను నిందించాను. నేను నా అహాన్ని ద్వేషించాల్సింది నీ ముఖాన్ని కాదు అనగానే కోమల్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె మెల్లిగా, ఈ విషయంలో నేను ఎప్పుడూ మీకు ఫిర్యాదు చెయ్యలేదు. నేను మునుపటిలా లేనని మీరు భావిస్తారేమోనని భయపడ్డాను అంతే. నేను మొదటిసారి ఆమెకు దగ్గరగా వెళ్ళి, మునుపటిలానా? నువ్వు మా కోసం చేసింది చూశాక ఇప్పుడు మరింత అందంగా కనిపిస్తున్నావు అన్నాను. ఒక వెచ్చని గాలి వీచింది. కానీ నాకిక వేడిగా అనిపించలేదు. నేను పొయ్యిని ఆఫ్ చేసి ఆమె చేతులను నా చేతుల్లోకి తీసుకున్నాను. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు ప్రవహించటం ప్రారంభించాయి. కానీ ఇవి నిశ్శబ్దపు కన్నీళ్లు కావు. అవి సంతోషంతో వచ్చిన కన్నీళ్లు. కింద నుండి అమ్మ గొంతు వినిపించింది. కోమల్, రొట్టెలు సిద్ధంగా ఉన్నాయా లేదా? నేను మొదటిసారిగా గట్టిగా జవాబిచ్చాను. ఈ రోజుకిది చాలు. ఇప్పుడు కోమల్ కింద విశ్రాంతి తీసుకుంటుంది అన్నాను. ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం, ఆనందం కలగలిసి కనపడ్డాయి. నేను ఆమె చెయ్యిని పట్టుకొని టెర్రస్లోని నీడ ఉన్న ఒక మూలకు తీసుకొని వెళ్ళాను.
నేను పరాయి దేశం నుండి శరీరంతో తిరిగి వచ్చానని, హృదయంతో కాదు అని నేను అకస్మాత్తుగా గ్రహించాను. మరియు ఈరోజు ఈ డాబా మీద ఈ మండుటెండలో నా హృదయం తిరిగి వచ్చింది అని నాకు అకస్మాత్తుగా అర్థమయ్యింది. నేను మెల్లగా కోమల్తో, నీ రంగు మారలేదు, నా దృక్పథం మారింది అన్నాను. ఆమె సున్నితంగా నవ్వింది. ఎన్నో ఏళ్లుగా నేను కోల్పోయిన అదే పాత చిరునవ్వు మళ్ళీ కనిపించింది. ఆ క్షణంలో ప్రేమ అంటే ముఖానికి సంబంధించింది కాదు, అది భావాలకు సంబంధించింది అని నేను గ్రహించాను. ఈరోజు నేను నా భార్యను మొదటిసారిగా నిజంగా గుర్తించాను. సాయంత్రం అవుతుంది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. మేమిద్దరం నిశ్శబ్దంగా మెట్ల వైపు కదిలాము. కానీ ఈ నిశ్శబ్దం మునుపటిలా లేదు. దానిలో దూరం కాదు, సాన్నిహిత్యం ఉంది. మా కథ ముగియలేదు. బహుశా ఈ రోజు నుండే అది నిజంగా మొదలయ్యింది అని నాకు తెలుసు. కాబట్టి స్నేహితులారా, ఈ కథ గురించి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. ఈరోజు మా కథ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.